సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఎలా ఉంటుంది అసలు ఒక చిన్న బాబుతో వీడియో చేయడం అంటే? ఇప్పుడు వాడిని ఏమైనా మూవీకి తీసుకెళ్లి డైరెక్టర్ గారి చేతిలో పెడితే ఆయన డైరెక్షన్ మర్చిపోతారనమాట. చదువు మానేసి ఒట్టిగా వీడియోలు చేపిస్తున్నారా? చదువు అవసరం లేదా పిల్లలకి? అందరూ అలాగే చాలా మంది నెగిటివ్ కామెంట్స్ ఫస్ట్ లో చాలా వచ్చినాయండి. చదవట్లేదా, నీకేం పని, తినడమే పనా, ఊరి మీదకి వెళ్ళడమే పనా, ముందు చదువుకోపోరా అని. మీరు ఇంత కాన్సన్ట్రేషన్ పెట్టి వాయిస్ ఓవర్స్ ఇచ్చి చేపిస్తున్నప్పుడు మీరే ఎందుకు కంటిన్యూ చేయకూడదు యూట్యూబ్ వీడియోస్? డైరెక్టర్ యాక్టర్స్ తో యాక్ట్ చేయిస్తారు కానీ ఆయన యాక్ట్ చేయరు కదా. మాటలన్నా పాటలన్నా నాకు చాలా ఇష్టం. పాడిద్దాం మరి. గుండెల్లో గాయమేదో చల్లంగా మానిపోయి మాయ చేసే ఆ మాయే ప్రేమాయే, ఎంత గాయమైనా గానీ నా మేనికేమి కాదు, పువ్వు సోకి నా సోకు కందేని. నేనంత దెయ్యంలా డెవిల్లా ఎట్లా కనిపిస్తున్నాను? అట్లాగే కనిపిస్తుంది. మీరిద్దరు నిజంగా టామ్ అండ్ జెర్రీలా ఉంటారా బయట ఆఫ్ ది స్క్రీన్? నేనే టామ్, ఇదే జెర్రీ. అసలు అయ్యి బాబోయ్, అసలు కెమెరా ముందు చాలా తక్కువ. ఇడికి అరగంటకి ఆకలి. రోడ్లో నుంచి ఆడికి అమ్మ నాన్న పదం కన్నా ఆకలి. ప్రపంచానికి ఏంటి మాయ అయిపోయారు అట్లా? ఏదోనండి అలాగా. మీ స్మైల్ కి బాగా ఫ్యాన్స్ ఉన్నట్టున్నారు కదా. సినిమా ఏం లేదు. ఫేమ్ వచ్చేసింది, కొంచెం నేమ్ వచ్చిన తర్వాత రోడ్ల మీద తిరగకూడదు, రోడ్ల మీద తిరిగితే మనం రెగ్యులర్ అయిపోతాం, మనుషులకు కనిపిస్తా ఉండకూడదు, ఇట్లాంటి అనుకుంటారు కదా. హాయ్ బ్రో అని లేకపోతే అలా చూడరు. ఏ టైగర్ మాయ ఏంటి ఇక్కడ? కొంతమంది అయితే ఒరే టైగర్ మాయ కూడా వచ్చాడు రా. టైగర్ మాయలో బాగా నచ్చే విషయం ఏంటి? ఒక విషయం ఏంటి చెప్పు. స్టార్టింగ్ లో మాయ అని అంటాడు కనుక అని మాయ అది రాగానే చెవులో ఆ సినిమా ఉంటది కదా, ఎవరైనా రక్తం వచ్చింది బాబు రక్తం వస్తుంది, అలాగే నేను గట్టిగా అరిచి చెప్తాను అనమాట. ఓకే, మీరు ఫుల్ టైం యూట్యూబరేనా? ఫుల్ టైం. రీసెంట్ గా బిజినెస్ పెట్టాం, పల్లెటూరి పచ్చళ్ళు అని చెప్పేసి. ఓకే, మీ పిక్కిల్స్ కొనుక్కోవాలంటే మేము ఏమైనా బాగా సెటిల్ అయ్యి లేకపోతే సంపాదించి సెటిల్ అవ్వాలి, లేకపోతే బంగారం కొండే స్తోమత ఉండాలి, ఇలాంటి ఏమి అమ్మ అవసరం లేదు. బాగాలేదని చెప్తే మార్చుకుంటాం కానీ ఎదురు బూతులు లాంటి తిడ్డలు లాంటివి ఏం చేయమండి బాబు. ఆ మాటలు పడలేక మెయిన్ అది తగ్గించేసి చక్కగా డైలీ వ్లాగ్స్ హ్యాపీగా ఫ్యామిలీ ఆడోళ్ళు అనుకోండి టీవీలో చూస్తారు, మగాళ్ళు అనుకోండి ఏ వాష్రూమ్ లో కూర్చుని అలా వీడియో. చాలా మంది కామెంట్లు అండి, నీ వీడియో చూడకపోతే నాకు రావట్లేదు మేడం. కాకినాడ చిన్న ఏమైనా యాక్టర్ చేసే ఆలోచన ఉందా ఫ్యూచర్ లో? అలాంటి అది ఏదవుతానంటే చేస్తానండి, ఎదవకుండా ఉంటుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఈరోజు నాతో పాటు ఉన్న వ్యక్తి అతని మాటలకి తన వీడియోస్కి బయట అతనికి అసలు సంబంధమే లేదు. నేను ఇందాక నేను చూస్తున్నాను అనమాట. బట్ వీడియోస్లో మాత్రం మాటలతో వాయించేస్తాడు, మాటలతో పుట్టలు కట్టేస్తాడని చెప్పుకోవచ్చు. ఇంకెవరో కాదనమాట, కాకినాడ చిన్నోడు, అలానే వాళ్ళ మదర్ ఈరోజు నాతో పాటు ఉన్నారు. వాళ్ళిద్దరితో అయితే చాలా బోలెడు విషయాలు మాట్లాడేద్దాం. హలో అండి. హాయ్. బాగున్నారా? బాగున్నాం, చాలా బాగున్నాం. ఓకే. అరే పెద్దగా వయసు వచ్చేసింది వెంటనే ఏంటి అంటే కెమెరా ఆన్ చేయగానే ఇలా చెప్పిన వాళ్ళు నా కోసమే అక్క. నీకోసమే. థ్యాంక్స్ అక్క. ఏ నువ్వు కాదా? అది నేనే అక్క. నువ్వే కదా మరి. అసలు అంతా ఆ వీడియోస్లో ఒక రూపం ఉంటుంది, అది ఆ ఎనర్జీ ఆ బూస్ట్ ఎవరికి రావు. ఎలా కొంచెం చెప్పు మాకు కూడా, కొంచెం ఆ ఎనర్జీ ఎలా తెచ్చుకోవాలి చెప్పు ఒకసారి. అది అమ్మ చెప్పించే బట్టి ఉంటుంది అక్క. అమ్మ చెప్పించే బట్టి ఉంటుందా? ఎలా చెప్పిస్తారు అంటే వీడియోస్కి నువ్వే చెప్తావా నీ స్క్రిప్ట్ అంతా? అమ్మ చెప్తుంది అక్క. అమ్మ రాస్తుంది, అమ్మే ముందు చెప్తే ఆ తర్వాత నువ్వు సేమ్ యాస్టీస్. నాది ఓన్లీ వాయిస్ ఓవర్ చెప్పించడమే అక్క, మిగతాదంతా అమ్మే చూసుకుంటాం. మిగతాదంతా అమ్మే చూసుకుంటుందా? వావ్, దీని వెనుకున్నది మీరనమాట. అవునండి. ఓకే, అంటే డైలాగ్స్ కూడా మీరే రాస్తారా ప్రతి వీడియో? డైలాగ్స్ నేనే రాసుకుంటాను, ఎడిటింగ్ నేనే చేసుకుంటాను, వాటితో వాయిస్ ఓవర్ అన్ని చెప్పించేది నేనే. ఓ, మీకు ఇంట్రెస్ట్ బేసిక్గా ఈ యూట్యూబ్ నడపాలని? ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండేది కాదండి, వాళ్ళ అన్నయ్య చేసుకునేవారు. ఓకే, వాళ్ళ అన్నయ్య పక్కకు తప్పుకున్నాడు, అప్పటి నుంచి నేను స్టార్ట్ చేశాను. అసలు ఈ ఛానల్ నాది కాదక్క. ఛానల్ ఇది కాదా? కాకినాడ చిన్నోడు ఛానల్ కాకినాడ చిన్నోడిది కాదంట గైస్. ఫస్ట్ లో నేను మా అన్నయ్య కలిసి
అన్నయ్యకి కొత్తగా సైకిల్ కొన్నారక్క మా డాడీ. ఓకే కొంటే అన్నయ్య ఫాస్ట్గా వచ్చి స్కిడ్ వేసాడు. ఓకే నేను వీడియో తీసాను, అది యూట్యూబ్లో అప్లోడ్ చేసాం. ఓకే అప్పుడు డాడీ డ్యూటీ నుంచి వచ్చి ఏంట్రా పనులు పడ్డానుకో మళ్ళీ నన్ను అంటారు అందరూని అని చెప్పారు. అప్పటికి డాడీని చాలా ఒప్పించాక సరే ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్తే అప్పుడు అన్నీ నేను కామెడీ రీల్స్ చేస్తా ఉన్నాం. ఓకే అప్పుడు అలా బయటకు వెళ్తే ఒక క్రికెట్ అకాడమీ కనిపించింది. అక్కడ క్రికెట్ అకాడమీలో అన్నయ్య కోచింగ్ తీసుకుంటుంటే ఇంకా అన్నయ్యకి దాని మీద ఫోకస్ పెడితే ఇంకా యూట్యూబ్ మీద ఫోకస్ పెట్టలేకపోయాడు. అందుకే ఇంకా అన్నయ్య యూట్యూబ్ వదిలేశాడు. ఇంకా ఎలాగో ఖాళీగా ఉందని చెప్పి నేను స్టార్ట్ చేశాను దాన్ని అక్క. అప్పుడే మన టైగర్ మే వచ్చాడు. టైగర్ మే వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేసాడు. అప్పుడు ఓకే చేస్తే ఇప్పుడు నా ఛానల్ అలా క్లిక్ అయింది, సబ్స్క్రైబర్స్ వచ్చారు. అయిపోయిందా? ఓకే అట్లా సడన్ గా ఆగిపోతే అయిపోయిందా అయిపోలేదా నువ్వు ఇంకా చెప్పేది ఉందా అని నాకు ఎలా అర్థమవుతుంది? సబ్స్క్రైబర్లు వస్తే అప్పుడు అన్నయ్య ఎలాగో చేయట్లేదని చెప్పి అమ్మ నేను చేయడం మొదలు పెట్టాను. అప్పుడు అలాగలాగా ఛానల్ పైకి గ్రోత్ అయింది. అప్పుడు నేను ఫస్ట్లో కామెడీ వీడియోస్ చేసేవాళ్ళం అక్క. పెద్ద ఎక్కువ ఎవరు చూసేవాళ్ళు కాదు. ఫుడ్ వీడియోస్ ఎందుకు చేస్తున్నానంటే ఫుడ్ వీడియోస్ ఎక్కువ చూసేవారు, కామెడీ వీడియోస్ ఎవరు ఎక్కువ చూసేవారు కాదు. ఓకే కాదు, నేను అసలు క్వశ్చన్ అడగబల్లా. మీరు ఫుడ్ వీడియోస్ ఎందుకు చేశారని నేను అడగవసరం లేదు. కామెడీ చేసేవారు అన్నీ నువ్వే అంటే ముందే ప్రిపేర్ అయ్యావరా? ఇట్లా ఒక స్క్రిప్ట్ రాసుకొని నేను ఇదా ఈ ఆన్సర్లు చెప్పేస్తే నా పని అయిపోద్ది, నేను ఖాళీగా ఉండొచ్చు అని అనుకుంటున్నాను. టెన్షన్ తో నిజాలన్నీ మొత్తం బయటకు ముందే వచ్చేస్తున్నాను మీరు అడగకుండానే. అడగకముందే మొత్తం చెప్పేయాలని ఫిక్స్ అయిపోయావు. మీ అన్నయ్య ఛానల్ నీది కాదంటావు ఇది, అంతేనా? మరి ఇప్పుడు మీ అన్నయ్య ఏం చేస్తున్నాడు? ఇంకా క్రికెట్ లోనే ఉండిపోయాడు అక్క. క్రికెట్ లోనే ఉండిపోయాడు. నీకు క్రికెట్ ఇష్టం లేదా మరి? ఇష్టమే కానీ క్రికెట్ కన్నా బ్యాడ్మింటన్ ఇంకా ఇష్టం. బ్యాడ్మింటన్ ఎక్కువ ఇష్టం, దానికన్నా యూట్యూబ్ ఇంకా ఎక్కువ ఇష్టం. అంతే. ఇష్టంతోనే చేస్తున్నావు, వీళ్ళు ఊరికే బెదిరించి చేపిస్తున్నారని? ఇష్టంతోనే చేస్తున్నాను. ఇష్టంతో చేస్తున్నావా? నిజం చెప్పు. ఇష్టంతోనే అస్సలు నన్ను ఎంత ఏడిపిస్తా. ఏడిపిస్తాడా? అయ్యో అవే అసలు ఏ వీడియో కూడా ఇష్టంగా చేయడండి, అన్ని కూడా కష్టంగానే చేస్తాడు. అయ్యా ఎందుకు అంత వాయిస్ ఓవర్ చెప్పినప్పుడు అయితే ఇద్దరం దెబ్బలాడేసుకుని కొట్టేసుకుంటాం. అమ్మ బాబు ఎలా అసలు నీ చెప్పేటప్పుడు నోరు తిరగదు అస్సలు. ఎలాగో చెప్పాలంటే అన్ని పర్ఫెక్ట్ గా వచ్చేయాలి. అది రకంగా ఏ చెప్పేది తిరుగుతాం కింద నాకేం అర్థం కదా అక్క. పాట వాయిస్ ఓవర్ చెప్పినప్పుడు మా ఇంట్లో ఒక పెద్ద యుద్ధం జరుగుద్ది అనమాట. ఓకే అంటే ఒక వాయిస్ ఓవర్ కి ఎన్ని గంటలు ఒక 2 hours అయినా పడుతుంది. ఒక 60 seconds వీడియోకి 2 hours తీసుకుంటాడు. పర్ఫెక్ట్ గా రావాలక్క. పర్ఫెక్ట్ గా రావాలి, లేకపోతే అసలు ఒప్పుకోరా? ఏ పదం పొల్లు పోకుండా తప్పు లేకుండా చెప్పాలి. పాపం అండి, మరి ఇంత చిన్న పిల్లడు చెప్పడమే గొప్ప. అయితే అలా చెప్పాడు కాబట్టి ఈ రోజు మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు అన్ని. అంత గొప్పగా చెప్పాడు కాబట్టి అంటారా? కానీ నిజంగానే పేరెంట్స్ లేకపోతే మనము ఉండి చేసుకునేది వేరు, పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళని పెట్టి చేపించడం వేరు. పెద్దవాళ్ళు చేసేది వేరు, పిల్లలతో చేయించడం వేరు. ఆ కష్టం ఏంటో నాకు తెలుసు, నేను పడ్డాను కాబట్టి నాకు ఎంత కష్టం ఉంటుంది. బేసిక్ గా ఒక మామూలుగా మేమేంటి కెమెరా ముందున్నదే చూస్తాం, ఆన్ స్క్రీన్ ఏం కనిపిస్తుంది అక్కడ వరకే తెలుసు. యూట్యూబ్ వెనక మీరెంత కష్టపడుతున్నారని మాకు తెలియదు కదా. సో మీరు చెప్పాలి ఇప్పుడు నాకు ఎలా ఉంటుంది అసలు ఒక చిన్న బాబుతో వీడియోస్ చేయడం అంటే? వాడితో అవుట్పుట్ రావడం చాలా కష్టం అండి. ఇప్పుడు వాడిని ఏమైనా మూవీకి తీసుకెళ్ళి డైరెక్టర్ గారి చేతిలో పెడితే ఆయన డైరెక్షన్ మర్చిపోతారనమాట, అంత ఏడిపించేస్తాడు. ఎక్స్ప్రెషన్ చూడండి అసలు. కానీ కష్టపడితే మాత్రం చాలా బాగా చేస్తాడు. నిజంగా బాగా చేస్తాడండి ఈ వయసులో. కొంచెం కష్టపెట్టినా తర్వాత అవుట్పుట్ బాగానే వస్తుంది, బాగా చెప్తాడు, బాగా చేస్తాడు. నా పవర్ అది. ఏది? సో ఫస్ట్ వీడియో ఏంటి అసలు వైరల్ అయిన వీడియో గుర్తుందా నీకు ఏమన్నా? ఫస్ట్ బాగా వైరల్ అయిందంటే ఇంట్లో కూర్చొని ఆమ్లెట్ వేసుకున్నాను అక్క. అది వీడియో తీస్తే చాలా బాగా వెళ్ళిపోయింది. బాగా వైరల్ అయింది ఫస్ట్ వీడియో. అసలు కాకినాడ చిన్నోడు ఓకే, పేరేంటి? నాదక్క హర్షద్. హర్షద్. ఎందుకని ఓన్లీ కాకినాడ హాయ్ అండి నేను మీ కాకినాడ చిన్నోడండి అనే చెప్తాడు కదా, ఎప్పుడు పేరు అసలు ఎందుకు చెప్పించారు తనతోటి? అంటే మన ఛానల్ పేరు కాకినాడ చిన్నోడు కాబట్టి అందరికీ కూడా ఆ పేరే మైండ్ లోకి వెళ్ళాలని చెప్పి ఎవరైనా సరే ఇప్పుడు బయట చూస్తే చిన్నోడు కాకినాడ చిన్నోడు అనే పిలుస్తారు. ఇంకా అదే ఇప్పటికే ఫిక్స్ అయిపోవాలని చెప్పి అందులో కూడా మేము ఇంట్రడక్షన్ లో అలాగే చెప్పిస్తున్నాం. అలానే చెప్పిస్తున్నారు. మరి ఫస్ట్ ఇద్దరు అంటే తను వాళ్ళ అన్నయ్య కలిసి స్టార్ట్ చేశారు కదా, చిన్నోడు అని మాత్రం ఎందుకు పెట్టారు? తర్వాత పేరు మార్చారా లేకపోతే ఫస్ట్ తర్వాత పేరు మార్చాము. తర్వాత అసలు పేరు ఇది లేదండి, అసలు వేరే పేరు ఉండేది. ఏంటి షాహిద్ అచ్చు అని ఉండేది అక్క. షాహిద్ అచ్చు.
ఓకే. ఇద్దరు పేర్లు కలిసి ఛానల్ కి పేరు వాళ్ళే పెట్టుకున్నారు. వాడి పేరు పెద్ద బాబు పేరు షాహిద్, ఓకే. వీడి పేరు అర్షద్. ఇద్దరు కలిపి షాహిద్ అచ్చు అని పెట్టుకున్నారు. అది తీసే తర్వాత టైగర్ మా ఇంటర్వ్యూతో పేరు ఛానల్ మొత్తం అన్ని మారిపోయినాయి. ముందు షాహిదచ్చు పేరు ఎవరు చెప్పలేకపోయారు అక్క. ఓకే, అందుకని మార్చేసాను. ఈ పేరు ఎవరు ఇచ్చారు ఈ ఐడియా? కాకినాడ చిన్నోడు పెట్టారు. టైగర్ మాయ టైగర్ మాయ ఛానల్ కి పేరు పెట్టింది టైగర్ మాయ. పేరు పెట్టింది టైగర్ టైగర్ మాయ. మాయ. ఓకే, ఆ క్రెడిట్స్ అంతా ఆయనకి. టైగర్ మాయదే క్రెడిట్ అంతా ఆయనదే. ఏం అడిగినా టైగర్ మాయ అంటున్నారు మీరు. అంటే ఏమవుతాడు మీకు టైగర్ మాయ? వరుస కింద అయితే బాబాయ్ అవుతాడు. మరి నువ్వు మాయ అని ఎందుకు పిలుస్తున్నావు? అందరికి మాయ కాబట్టి నాకు మాకు కూడా మాయే. మాయే. అందరికి మాయ, మనకి మాయ. ఏం చదువుతున్నాను నువ్వు? ఇప్పుడు 7th కి వచ్చాను అక్క. 7th క్లాస్. ఇందాక సబ్స్క్రైబర్స్ అన్నావు కదా, ఒకసారి స్పెల్లింగ్ చెప్పు. SUBCRIBES. SUBCRI సబ్స్క్రైబర్స్ BERS. బిఆర్ మొత్తం చెప్పు ఒకసారి. SUBCRIBERS. SUBCRI కరెక్టా కాదా అక్క? కరెక్ట్ ఎట్లయితుంది? ఏమో అక్క, అందుకే ముందు చదువుకోవాలి. చదువుతాం. పాపం అనవసరంగా అడిగాను రా నేను ఈ డైలాగ్ అనిపి కాదు. ఇప్పుడు ఆ క్వశ్చన్ కూడా ఉంటుంది కదా, అంటే చదువు మానేసి ఒట్టిగా వీడియోలు చేపిస్తున్నారా, చదువు అవసరం లేదా పిల్లలకి? అందరూ అలాగే చాలా మంది నెగిటివ్ కామెంట్స్ ఫస్ట్ లో చాలా వచ్చినాయండి. చదవట్లేదా, నీకేం పని, తినడమే పనా, ఊరి మీదకి వెళ్ళడమే పనా, ముందు చదువుకోపోరా అని చాలా నెగిటివ్ కామెంట్స్ పెట్టేవారు. అది సెకండ్ పార్ట్ కింద మేము చేసుకుంటున్నాం తప్ప అదే మెయిన్ కాదు కదా. చదువుకుంటూ ఈ రోజుల్లో అందరూ కూడా సెకండ్గా ఏదైనా ప్రతి ఈవెంట్ చేసుకుంటున్నారు. ఓకే. నాకు ఆల్రెడీ ఒక ఛానల్ ఉంది కాబట్టి దాన్ని వదిలేయలేక నేను దాన్ని కంటిన్యూ చేస్తున్నాను అనమాట, ఛానల్ మార్చిన కాడ నుంచి. ఓకే, అలా కంటిన్యూ చేస్తున్నాను. చదువు చదువే, గేమ్ కూడా ఆడతాడు, షటిల్ ఆడతాడు. ఓకే, నేషనల్ లెవెల్స్కేనా అక్కడ పంపిస్తాను. ఓకే, ఆ ఇంట్రెస్ట్ కూడా ఉంది. అన్నీ ఉన్నాయి, ఒక యూట్యూబే కాదు, యూట్యూబ్ కోసం ఏవి వదిలేయలేదు. కాకపోతే యూట్యూబ్ సెకండ్ ఆప్షనే, ఫస్ట్ ఎప్పుడు చదివే. చదువుకుంటున్నావా? చదువుకుంటున్నాను. ఎంత చదువుతావు? క్లాస్లో మంది ఏ ర్యాంక్? మాకు ర్యాంకులు అలా చెప్పారు అక్క. చెప్పరా? గ్రేడ్లు ఉండవా మీకు? గ్రేడ్లు ఉంటాయి. సరే, ఏ గ్రేడ్ నీది? BCA అలా అన్నీ వచ్చేస్తాయి అక్క. అన్నీ వచ్చేస్తాయా? అలా ఎలా వచ్చేస్తారు అన్నీ? పాపం. సరే, నీ గురించి చెప్పు. నీకు ఏమి ఇష్టం బాగా? ఏమి ఇష్టం అంటే చదువు ఇష్టం, యూట్యూబ్ ఇష్టం, అన్నీ ఇష్టం అక్క. కాదు, ఫుడ్ ఇష్టం, తినడం ఇష్టం. నిజంగా తింటావా? పుట్టిగా వీడియోస్ వరకేనా అవన్నీ? వీడియోస్లో కొంచెం తింటాను అంతే. కొంచెమే తింటావా? మిగతాదంతా ఎవరు తింటారు? ఫ్యామిలీ మొత్తం వెళ్తాం కాబట్టి ఫ్యామిలీ అందరం తింటాం. చూపించేది మాత్రం నేను ఒక్కనే చూపిస్తారు, ఏదో నువ్వే తినేసినట్టు. పాపం. అవునా? ఎవరు ఎక్కువ ఇబ్బంది పెడతారు నిన్ను, మీ మమ్మీనా డాడీనా? నేనే ఇబ్బంది పెడతాను అక్క. ఓ, నీకు క్లారిటీ ఉంది, నువ్వే ఇబ్బంది పెడతావు. ఎందుకని, ఏ విషయంలో ఇబ్బంది పెడతావు? వాయిస్ ఓవర్లో. అదొకటేనా? పాపం మిగతా అంతా చాలా బాగుంటాడు. వాయిస్ చెప్పి దగ్గరే నన్ను ఏడిపిస్తాడు బాగా. ఏడుస్తారా మీరు? నన్ను ఏడిపించేస్తాడు, ఒకసారి ఏడ్చేస్తాను చెప్పించలేక. నా వల్ల కాదని వాళ్ళ డాడీకి అప్ చెప్పేస్తాను. మీకు యూట్యూబ్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, మీరు ఇంత కాన్సన్ట్రేషన్ పెట్టి వాయిస్ ఓవర్స్ ఇచ్చి చేపిస్తున్నప్పుడు మీరే ఎందుకు కంటిన్యూ చేయకూడదు యూట్యూబ్ వీడియోస్? ఇప్పుడు ఒక మూవీ తీస్తున్నారని డైరెక్టర్ యాక్టర్స్ తో యాక్ట్ చేయిస్తారు, కానీ ఆయన యాక్ట్ చేయరు కదా. నేను డైరెక్టర్ని మాత్రమే. యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది, కానీ మీరు వెనకుండి నడిపిస్తాను కానీ ముందుండి కనిపించను. అబ్బా, ఏంటి మరి? కాదు, ఈ ఫ్లో ఏంటి అసలు? ఎవరు మీకు ఏమైనా ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు ఉన్నారా ఏంటి? లేదా అంటే త్రివిక్రమ్ గారి లాగా మాటల్లో ఇట్లా మాంత్రికుడు కనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి మాటలన్నా పాటలన్నా నాకు చాలా ఇష్టం. మీరే చెప్పారు కాబట్టి. పెద్ద సింగర్ అక్క. పెద్ద సింగర్, రోజు పాటలు పాడుకుంటుంది. పెద్ద సింగర్ అయితే ఇక్కడ ఎందుకు ఉంటాను నేను? పోన్లే, ఇంట్లో సింగర్. ఇంట్లో సింగర్. హోమ్ సింగర్. పాడిద్దాం మరి, పాడిద్దాం. ఏం పాట పాడిద్దాం? మమ్మీ ఇష్టమా? అమ్మ ఇష్టమే. సరే, అడుగు మరి పాట. ఓన్లీ బాత్రూమ్ సింగర్ నిమ్మ నేను. మనం ఇప్పుడు మీడియా సింగర్ చేద్దాం, పాడండి. ఏం కాదు, ఒక మంచి పాట మా కోసం, మా అందరికి అర్థమయ్యేలాగా. మీరు ఇప్పుడు ఇంగ్లీష్ పాటలు పాడారనుకో, వాడికి నాకు వెప్పే అసలు ఏం రాదు, అందుకని. పాడాలంటారండి? పాడాలండి. మరి మీరేమో పారిపోరు కదా బయటికి, ఇక్కడే ఉంటారు కదా. ఓకే, చైర్స్ అందరూ గట్టిగా పట్టుకుని కూర్చోండి. ఓకే, రెడీ.
నిజంగా చెప్తున్నాను గైస్, కాకినాడ చిన్నోళ్ళు చిన్నోడేమో కానీ ఈవెన్ పెడితే మాత్రం ఛానల్ నెక్స్ట్ అసలు ఆ మాటలు చూడండి ఎట్లా వస్తున్నాయో. ఓకే మీరు పాడండి. అందరికీ తెలిసిన పాటే పాడతాను, బాగా న్యూ సాంగ్స్ అయితే వద్దు. ఎట్లా చెప్పారు తెలుసా, పాడతా తీగలో నేను ఈరోజు ఎంచుకున్న పాట అని చెప్పి వాళ్ళు వచ్చి చెప్తారు కదా, అలా చెప్తున్నారు. ఓకే. గుండెల్లో గాయమేదో చల్లంగా మానిపోయి మాయ చేసి ఆ మాయే ప్రేమాయే, ఎంత గాయమైనా కానీ నా మేనికేమి కాదు, పువ్వు సోకి నా సోకు కందేనే, వెలికి రాని వెర్రి ప్రేమ కన్నీటి ధారలోన కరుగుతున్నది, నాదు సోకమోపలేక నీ గుండె బాధపడితే తాళనన్నది, మనుషులెరుగలేరు మామూలు ప్రేమ కాదు, అగ్ని కంటే స్వచ్ఛమైనది, మమకారమే ఈ లాలి పాటగా రాసింది హృదయమా, ఉమాదేవిగా శివుని అత్త భాగమైనాలోన నిలువుమా. సూపర్ కదా. నిజంగా నేను ఏదో ఊరికే పాడేస్తారులే అంత గొప్పగా ఏమి ఉండదు అనుకున్నా కానీ నిజంగా బాగా పాడారండి. థ్యాంక్స్ అండి. ఇంకా టెన్షన్ వల్ల ఇంకొంచెం బాగా పాడేవాళ్ళు లేకపోతే, కానీ నిజంగా చాలా బాగా పాడారు. ఇంత బాగా పాడినప్పుడు ఒక చిన్న ముద్దిచ్చాలి కదా అమ్మకి. ఎందుకట్లా నేనంత దెయ్యంలా డెవిల్లా అట్లా ఏమైనా కనిపిస్తున్నానా? నన్ను చూడగానే అట్లా అక్కలాగే కనిపిస్తుంది. అదే కదా, అట్లాగే కనిపిస్తున్నావు అక్క అన్నాడు అనుకున్నాను. ఓకే. కాకినాడ వాళ్ళన్నా మరి కాకినాడ నుంచి నా కోసం ఏం తెచ్చావు? నేను వచ్చి బీచ్ అయితే అక్కడ దాకా వచ్చి చూడలేను కదా, నాకేం తీసుకొచ్చావు? కాకినాడ చిన్నోడు కాబట్టి నీ కోసం కాకినాడ బీచ్ తేలేను కానీ మా కాకినాడ గొట్టంగానే తీసుకొచ్చానక్క. ఓ కాకినాడ గొట్టం కాదు. ఒకసారి మా గోదావరి అంటే ఏమనుకుంటున్నావు అక్క, మర్యాదలతో చంపేస్తాం. అమ్మ బాబోయ్, మర్యాద తగలయ్యా తీసుకొచ్చేసావు మొత్తానికి. కాజాలు నా కోసం. ఏం కాజాలు అన్నావు? గొట్టం కాజాలు. కాజాలు అయితే వచ్చేసాయి. ఆల్రెడీ స్మెల్ చూసాను గైస్. కాకినాడకి ప్రమోషన్ కాదు కానీ నిజంగా చాలా బాగున్నాయి. తిందాం, తర్వాత తిందాం, ఇప్పుడు కాదు. ఇప్పుడు నువ్వు చెప్పురా, నిజం చెప్పి తింటే ఏమైతే చెప్పు మనకి. ఏమవుదక్క? నువ్వు తినరా ఇంటర్వ్యూ దాంతో ఆగరనమాట, మొత్తం బాక్స్ ఖాళీ చేసేస్తా. ఇప్పుడు మళ్ళీ కష్టం కదా. నా కోసం ఆడుతుంది. నేను ముందే ప్లాన్ చేసుకున్నాను నాతో తినిపించాలి. ఒకటి మొత్తం తినడం అంటే కష్టం కానీ కొంచెం ట్రై చేస్తా. ఓకే. ఓ అరే దాంట్ లోపల అంతా అదంతా ఉంది. చిన్న కొరికితే చాలు మొత్తం వాటర్ ఫాల్స్ కిందకు ప్లాన్ చేసి తినిపిస్తున్నావు నాతోటి. ముందే అనుకున్నావు కదా ఇప్పుడు ఇంటర్వ్యూ చేయకుండా ఆగిపోవాలని. తలుపుతున్నాడు చూసారా. కాదండి మీరు మంచి సింగర్ కదా, ఎందుకు అంటే ఇందాక మంచి పాట పాడారు. కెమెరా ముందు ఫస్ట్ టైం వచ్చి కనిపించినా ఇంత బాగా పాడడం చాలా గొప్ప. ఇంకా మామూలుగా ఇంట్లో ఉంటే ఎంత బాగా పాడేవాళ్ళు ఇప్పుడు అర్థమవుతుంది. ఇంకా బాగా పాడతారు కదా, ఎందుకని ఇప్పుడు ట్రై చేయలేదు అసలు సింగింగ్? నాకు ఎప్పుడు అవకాశం రాలేదు, నేను ఎప్పుడు ఎవరికి చెప్పలేదు కాబట్టి. అసలు ఇంట్లో మా అమ్మ నాన్న ముందు కూడా నేను ఎప్పుడు పాటలు పాడలేదు. ఓకే. ఈ కాకినాడ చిన్నోడు నిలబడడానికి బాగా సపోర్ట్ చేయడానికి ఒక పర్సన్ ఎవరనేది మీకు తెలుసు, నాకు తెలుసు, ఆడియన్స్ అందరికీ తెలుసు కాబట్టి ఇన్వైట్ చేద్దామా? నేను కాదు నువ్వు చెప్పరా, ఎవరు వస్తున్నారు ఇప్పుడు మన ఇంటర్వ్యూలోకి? టైగర్ మాయ. టైగర్ మాయ, అమ్మబాబు. సో లేట్ చేయకుండా కాకినాడ చిన్నోడు అయ్యాడంటే కారణం మన టైగర్ మాయ. ఓకే, ఇంతకంటే మంచి ఎలివేషన్ అవసరమే లేదు. లేట్ చేయకుండా మన టైగర్, వైటీ టైగర్ గారిని పిలిచేద్దాం అనమాట. లెట్స్ వెల్కమ్ టైగర్ గారు. మావాడు బాగా ఇబ్బంది పెట్టాడు. బాగానా? పాపం అండి, నేనే వాడిని ఇబ్బంది పెట్టాను కానీ మాటలు ఏం ఇబ్బంది పెట్టలేదా? నిజం కాదురా, మీరిద్దరు నిజంగా టామ్ అండ్ జెర్రీలా ఉంటారా బయట ఆఫ్ ది స్క్రీన్? ఎవరు టామ్ ఎవరు జెర్రీ? నేనే టామ్ ఈడే జెర్రీ. అసలు అయ్యి బాబోయ్, అసలు కెమెరా ముందు చాలా తక్కువ. ఈయన ఎవరన్నా ఫ్యామిలీలో తిడతారంటే అది నేనే. నేను తిట్టినండి వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ఎవరు తిట్టరు. ఏ పక్కన కింద నుంచి గోగుతున్నాడు, నేను మాట్లాడుతున్నానా కింద నుంచి గోగుతా ఉన్నాడు. అమ్మ అసలు ఇప్పటిదాకా ఒక ఎత్తుండింది, ఇప్పుడు చూడు కంప్లైంట్ ఇస్తున్నారు. నిజమేనా? నిజమేనా? నిజంగా గోపుతావు, ఇబ్బంది పెట్టేది నువ్వేనా? సో టైగర్ గారు చెప్పండి, కాకినాడ చిన్నోడు ఫ్యామిలీకి ఎందుకు అంత సపోర్ట్? అంటే మీకు దగ్గర బంధువులా నిజంగా, లేకపోతే? మా మేనత్త కూతురు అంటే నాకన్నా పెద్దది, చిన్నప్పటి నుంచి అక్క అక్క అని పిలవడంతో అలా క్లోజు. ఇంకోటి చెప్పనా మీకు, నాకన్నా ముందు ఇటు ఛానల్ పెట్టాడు. మీకంటే ముందు?
వీళ్ళ తమ్ముడు వీళ్ళ అన్నయ్య వీడు మంచి కామెడీ రీల్స్ అవి చేసుకునేవాళ్ళు. తర్వాత నేను ఛానల్ పెట్టడం, నేను ఇది అవ్వడం, వీళ్ళ ఇంటికి వెళ్ళాను ఒక రోజు. వీడికి ఇంట్రెస్ట్ కనబడింది నాకు వీళ్ళు ఇంట్రెస్ట్ కనబడింది. ఏంట్రా అని ఆలోచించి ఆ పేరు బాగాలేదు, ఛానల్ పేరు క్యాచీగా లేదు. ఏం చేద్దాం రా చిన్నోడా అని చెప్పి అందరూ కూర్చొని ఆలోచిస్తాం. నేను సరదాగా ఈయన చిన్నోడు అంట ఇంట్లో, పెద్దోడు చిన్నోడు. మా గోదావరి జిల్లాలో పెద్ద కొడుకుంటే పెద్దోడు, చిన్న కొడుకుంటే చిన్నోడు. సినిమా పేరే సినిమా మొత్తం పెద్దోడు చిన్నోడు నడిపించారు. సినిమాలు చెట్టు ఆ టైపే ఉంటది, జై బాబు అంట. ఓకే, ఆ టైప్ ఉంటది. అలా అన్నారు. నేను సరదాగా రేపు నువ్వు కాకినాడలో ఉంటావు కదా, చిన్నోడు సరదా కాకినాడ చిన్నోడు అని పెడదాం, ఆ పేరు కూడా ఎవరికి లేదు అని చెప్పేసి అలా పేరు పెట్టామన్నమాట. నేను అలా కీ తిప్పాను అంతే, మిగిలిందంతా వాడు కూడా కాదు, వీడిది ఉంది. వీడిది ఒక 20% ఉంటే వాళ్ళ అమ్మది 80%. ఎందుకంటే ఆవిడ నోట్లోంచి ఏ మాట అయితే వస్తుందో అదే వీడి నోట్లోంచి వస్తుంది. ఆవిడ ఎందుకు మీ వీడియోలో గానీ వాళ్ళ వీడియోలో గానీ మీరు ఎప్పుడు బయట చూపించలేదు అసలు? అక్కకి ఇష్టం ఉండదు, బాగా ఇంట్రోవర్ట్. నిజంగా ఎక్స్ట్రోవర్ట్ ఉంటే బట్ పెద్ద సింగర్ అయిపోయేది. అది మాత్రం దాంతో కనబడితే నువ్వు ఇంటర్వ్యూలో కనిపిద్దు కానీ కదక్క అని చెప్పేసి నేను గట్టిగా పట్టుబట్టడంతో ఇప్పుడు వచ్చి కూర్చుంది అనమాట. కానీ నిజంగా ఫుల్ టాలెంటెడ్ అండి బాబు, మామూలు టాలెంట్ కాదు. మాటలు కూడా, పాటలే కాదు, మాటలు కూడా, ప్రాస అన్ని అక్కడి నుంచి వచ్చినాయే వీడికి. మంచి టాలెంట్ ఉంది. అవునవును, ఇప్పుడే ఉపయోగించుకోండి. మీరు చెప్తున్నాను కదా, కాకినాడ చిన్నోడితో పాటు పక్కన ఇంకో ఛానల్ పెట్టేస్తే వాడికంటే ముందు వెళ్ళిపోతారు మీరు పైకి. ఏమంటారండి? ఈసారి నుంచి అమ్మ వీడియోలో కనపడిపోద్దా? ఇప్పుడు వచ్చేసరికి ఇంకా ముందుకి స్టార్ట్ చేసేద్దాం. అవునా? మన ఇద్దరం టామ్ అండ్ చెర్రీలు అయిపోతాం. వాళ్ళ ఇంట్లో కొట్టుకునే వీడియోలో పెడితే బోలు వ్యూస్. అంతేనా? రోజు కొట్టుకుంటుంటారు రోజు. అసలు ఆ నాన్న అయితే ఈడ ఆ నాన్న చూసి రెచ్చిపోతాడండి బాబు. ఆ నాన్న గారం. అవునా? మామూలుగా కొడుకు అమ్మ కదా గారం. నాన్న ఎలా అనుకుంటున్నారు? ఇడికి అరగంటకి ఆకలేస్తుంది. అరగంటకి రోడ్లో ఇంచి ఆడికి అమ్మ నాన్న పదం కన్నా ఆకలి. అక్కడ గదిలో ఉంటాడు, ఇక్కడ హాల్లో కనిపిస్తుంది ఆకలి అన్న పదం. మళ్ళీ తింటాడంటే పైన అలా గెలిగేసి వదిలేస్తాడు. నాన్నగారం ఎక్కువ, నాన్నగారం చాలా ఎక్కువ. వినడం కూడా వాళ్ళ నాన్న మాట వింటాడు. మేము ఏం వీడియో చేయించాలన్నా వాళ్ళ నాన్న కూడా ఉండాలి. వాళ్ళ నాన్న బతిమలాడో, తిట్టో, అలిగో, నువ్వు సరిగ్గా చేయబోదు, నీతో మాట్లాడినాను, ఎలాగలా కింద మీద పడి చేయిస్తారు. బేసిక్ గా మా అక్కకి వీడిని ఒక మంచి యూట్యూబర్ చేయాలని కోరిక. ఆ కోరికని అలాగా ఆ అక్కలో ఉన్న కొంచెం టాలెంట్ ని కొడుకు మీద పెట్టి ఈ రోజు కాకినాడలో అయితేనేంటి చుట్టుపక్కల ఎక్కడికి వెళ్ళినా ఈయన గుర్తుపడతారు. నన్ను గుర్తుపట్టిన వాళ్ళు కూడా కాకినాడ చిన్నోడు రాలేదమ్మా నీతో పాటు అని అడుగుతారు. కాదండి, మీరు ప్రపంచానికి ఏంటి మాయ అయిపోయారు అట్లా? ఏదోనండి అలాగా అందరూ మాయ అయిపోయారు. మీరు అక్కైనా కూడా మీరు మాయ అంటారు, బాబాయ్ అయితే వీడు బాబాయ్ మాయ అంటారు నన్ను. మొత్తం అందరికి మాయే. అండ్ మీ స్మైల్ కి బాగా ఫ్యాన్స్ ఉన్నట్టున్నారు కదా. వాళ్ళు టైగర్ మీద రాగానే మొక్కలోకి నవ్వు, ఒంట్లోకి వైబ్రేషన్, ఎనర్జీ మొత్తం వచ్చేసింది. కాదండి, మీరు ఇప్పుడు కూడా గమనించారు ఆవిడ మాటల్లో అసలు ఒక్కొక్కటి రైమింగ్ అసలు మిస్ చేయట్లేదు. నాకు నిజంగా ఇప్పటిదాకా నేను వాడిది టాలెంట్ అనుకున్నానండి. కాదు, మీది టాలెంట్ అంతా మీదే. త్రివిక్రమ్ చేసేస్తున్నారా? మా టాలెంట్ మా అక్కకి నాకు, అరే నువ్వు మీ అక్క మామూలు జల్సీ అనమాట. ఏమైనా అరే మీ బ్లడ్ ఏం తిన్నారా అని అడుగుతాడు మా బావ మధ్యలో. అప్పుడు మీరు మా బ్లడ్ ఎంత, మా బ్రీడ్ ఎంత, ఏం మాట్లాడుతున్నారు అంతేనా? సో కాకినాడలో ఫుడ్ బ్లాగర్స్ అనగానే మీరిద్దరేనా? చాలా మంది ఉంటారండి. కాకినాడే అని కాదండి, ఇప్పుడు సొందుకో ఫుడ్ బ్లాగర్. కరెక్ట్, సొందుకో ఫుడ్ బ్లాగర్. ఎందుకు ఎక్కువ ఫుడ్ బ్లాగింగ్ చూస్ చేసుకుంటారు జనం? బేసిక్ గా ఫుడ్ అనేది అందరికీ ఇంట్రెస్టే కదండి, ఎవరికైనా ఇంట్రెస్ట్. ఏ రీల్ చూసినా ఏది చూసినా ఫుడ్ వచ్చేసరికి ఫట్ ఆగిపోతాం. కరెక్ట్. అలాగా మేము స్టార్ట్ చేసినప్పుడు ఎవరు లేరు. అంతెందుకు వీడు కామెడీ వీడియోస్ చాలా న్యాచురల్ గా ఉంటాయి. వీళ్ళకి బూతులు ఉండవు. ఇప్పుడు చూసుకుంటే చిన్న పిల్లలు కూడా డబుల్ మీనింగ్ డైలాగులు, అలాంటి వల్గారిటీ ఏముండదు. చక్కగా ఫ్యామిలీ కూర్చుని చూసే విధంగా ఉంటాయి. చూడరు. అదే ఒక ఫుడ్ పెట్టి ఇది నేనే మీ కాకినాడ చిన్నోని అని చెప్పేసి నిమ్మకాయ పిండి నేను అది తిన్నాను అంటే వ్యూస్ వస్తాయి. అలా మొదలు పెట్టారు. ఇప్పుడు కొంచెం ఫుడ్ తగ్గించేసి కామెడీలోకి వచ్చారు. నేను కూడా అంతే, నేను ఫుడ్ తగ్గించి డైలీ వ్లాగింగ్ స్టార్ట్ చేశాను. రోజుకో వీడియో, రోజు మార్నింగ్ 8 AM కి ఒక వీడియో. ఈ రోజుతో 300 వీడియోలు అయినాయి నాన్ స్టాప్ గా. మన తెలుగు కమ్యూనిటీలో నాకు తెలిసి నా అవగాహన ప్రకారం
ఎవరు చేసి ఉండరు. నాన్ స్టాప్ గా డైలీ రొటీన్ నా లైఫ్ లో ఏం చేస్తాను, ఏం తింటాను, ఎక్కడికి వెళ్తాను, కొత్త ప్లేసులు చూపించడం అలాగా. ఎందుకంటే ఫుడ్ లో మీరు చూసుకుంటున్నారు కదా, ఏదైనా ఎక్కువ అయ్యేసరికి చూసే వాళ్ళకి చిరాకు వస్తుంది. అది మాత్రం నిజం. దాంతో ఇంకా నేను అక్కడి నుంచి కొంచెం మెల్లమెల్లగా సైడ్కి వస్తున్నాను. ఓకే, 300 అయిన తర్వాత లైవ్ పెట్టమని అడిగినట్టున్నారు. అవును, కామెంట్ లోనే ఎక్కడో అడిగారు పెట్టమని. ఏంటి పరిస్థితి మరి? ఏమన్నా పెట్టాలండి. ఫ్యాన్ మీట్ ఏమన్నా? ఫ్యాన్ మీట్ అవి ఒకసారి పెట్టాను కాకినాడలో. SRMT మాలో అక్కడే అప్పుడు చాలా పెట్టలేదు. మా అక్కకి అక్కడ చూసి మా ఊడు కూడా ఎలా అవ్వాలి, మా చిన్నోడిని కూడా ఎలా చెయ్యాలని చెప్పి అక్కడ పుట్టింది మా అక్క కోరిక. అలాగా మెల్లమెల్లగా ఈ రోజు నన్ను మించిపోయే స్థాయికి వెళ్ళిపోయేలాగా ఏ కాదా? మాయకి ఒక చిన్న మాయ అయిపోయాడు. ఇప్పుడు రేపు నిన్ను కూడా ఇంకా చిన్న మాయ అని పిలవాలి అందరు. అట్లా ఫ్యాన్ మీట్ పెట్టుకోవడం కోసం పెట్టావా యూట్యూబ్ నువ్వు? పెట్టినట్టున్నావురా? పెట్టావా? పెట్టాడాక ఏం పెట్టలేదా? ఫ్యాన్ మీట్ లాంటిది ఏదో ఏం పెట్టలేదా? ఇంకేం పెట్టలేదు. సో మీరు పెట్టారు? నేను ఎప్పుడో ఒకసారి పెట్టానండి. వచ్చారు జనం? వచ్చారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అప్పుడు నాకు ఎంతమంది 8 lakhs 9 lakhs సబ్స్క్రైబర్స్ ఉండేవాళ్ళు. ఓకే, 1 million కూడా అవ్వలేదండి అప్పటికి. చాలా మంది వచ్చారు. అయితే సరదాగా పెట్టాను, చూస్తే 250 మంది వచ్చేసారు SRMT మాల్లో. అమ్మ బాబా, సెక్యూరిటీ వచ్చేసి బయటకి వెళ్ళిపోమన్నారు. అసలు అంటే మాకు సెక్యూరిటీ ఇష్యూ అవుద్దండి, దీనికి పర్మిషన్ కావాలండి అది ఇది అన్నారు. నేను కూడా కరెక్ట్ కాదు కదా, అలా మనం పర్మిషన్ ఏం తీసుకోకుండా అంతమంది ఒకే చోట గ్యాదర్ అవుతే అది ఇష్యూ అవుద్ది అని చెప్పేసి మెల్లగా ఒక అరగంట అలా ఉండి వెళ్ళిపోయాను అనమాట. అప్పటి నుంచి మళ్ళీ పెట్టలేదు. మీరు 20-30 మంది వస్తారు అనుకున్నారు, 200-300 మంది వచ్చారు. అంతమంది వచ్చేసరికి ఎప్పుడు పెట్టలేదు కాబట్టి ఈసారి పెడితే మంచిగా ఏదైనా మంచి ఫంక్షన్ హాల్ లాంటిదో పెద్ద ప్లేస్ ఉన్నది చూసి పెట్టాలి అని చెప్పేసి ఇంకా అప్పటి నుంచి ఏం పెట్టలేదండి. అదే అయినా రోడ్డు మీద అందరికి కనిపిస్తాను, ఎప్పుడు ఎక్కడ పడతారు తిరుగుతానే ఉంటాను. ఇది కూడా ఒక క్వశ్చనే నాకు యాక్చువల్లీ. అంటే యూట్యూబర్స్, ఈ వ్లాగర్స్ ఫేమ్ వచ్చేసింది, కొంచెం నేమ్ వచ్చిన తర్వాత రోడ్ల మీద తిరగకూడదు, రోడ్ల మీద తిరిగితే మనం రెగ్యులర్ అయిపోతాం, మనుషులకు కనిపిస్తా ఉండకూడదు, ఇట్లాంటి అనుకుంటారు కదా. ఏముండదండి, అలా కనిపిస్తే ఏంటంటే నా ప్రకారం చెప్తున్నాను, నన్ను హాయ్ బ్రో అను లేకపోతే అలా చూడరు. ఏ టైగర్ మాయ ఏంటి ఇక్కడ, టైగర్ కొంతమంది అయితే ఒరే టైగర్ మాయ కూడా వచ్చాడు రా, నేను ఆనందపడాలి, వీరేంటారు రానేస్తున్నాడు గాడేనేస్తున్నాడు ఏంట్రా అని బాధపడాలి, అర్థం కాదు. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనల్ని అంత ఓన్ చేసుకుంటే గానీ అది రాదు, అది అదృష్టం ఉండాలి దానికి అని చెప్పేసి అలా అవుతుంది. కానీ అది మాత్రం నిజమే, అంటే మనల్ని ఎంత ఓన్ చేసుకుంటే అరే టైగర్ మాయ వచ్చాడు ఇలా ఉంటది. కానీ ఫుడ్ బ్లాగర్స్ మీద మంచి కంప్లైంట్స్ వస్తాయండి, మీరు ఈ మధ్య గమనిస్తున్నారా? వీళ్ళు వెళ్ళిపోయి ప్రతి దగ్గరికి వెళ్ళిపోయి ఫుడ్ బాగుంది అంటారు, వీళ్ళకి ఏం పెట్టారో మాకేం పెడుతున్నారో తెలియదు, మేము వెళ్తే చండాలంగా ఉంటుంది, వీళ్ళ వల్ల మేము అంత దూరం అక్కడ దాకా వెళ్ళిపోయాము అని ఇట్లాంటి కంప్లైంట్స్ వస్తున్నాయి కదా. ఫుడ్ బ్లాగర్స్ లో టైప్స్ ఉంటాయి. ఇప్పుడు మేము ఉన్నామంటే ఏదైనా ఫుడ్ ఒక చోట నచ్చిందంటే వెళ్ళిపోతాం, వెళ్ళిపోయి తినేస్తాం. వాళ్ళు గుర్తుపట్టారు అనుకోండి, నేను ఒకటే చెప్తాను, కస్టమర్కి ఎలా అయితే ఇస్తారో అలానే ఇవ్వండి అంటాం. ఏమవుద్దంటే మనం వెళ్ళేసరికి హడావిడి చేసేస్తాం, నార్మల్గా ఉన్నదాన్ని కొంచెం అయ్యో పెట్టేసి ఫ్లవర్స్ పెట్టేసి డెకరేట్ చేసేసి పెట్టేస్తారు, మన వీడియోలో చూస్తారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత అలా ఉండదు. ఇప్పుడు ఫుడ్ బ్లాగర్స్ అండి, ఇప్పుడు ఎలా ఈ రోజు ఉండే చెఫ్ రేపు ఉండట్లేదండి. కరెక్ట్. ఈ రోజు నాకు ఉండే చెఫ్ ఒకలా వండుతాడు, మీరు వెళ్ళినప్పుడు ఒకలా వండుతాడు. ఇంకోటి ఏంటంటే నేను సంవత్సరం కింద చేసిన వీడియో కూడా ఇప్పుడు వెళ్ళి తింటారు. ఓకే, అది వాళ్ళకి రీల్స్ లో వచ్చింది అనుకోండి, ఎప్పుడో 2 years బ్యాక్ చేసిన వీడియోలు కూడా వెళ్తాయి, ఇప్పుడు వెళ్ళి తింటారు. నాకేం తెలుస్తుంది అప్పుడు టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో. నేను మాక్సిమం ఎంత జెన్యూనిటీగా ఉండడానికి ట్రై చేస్తాను అంత ఉంటానండి. బాలేదని చెప్పేస్తాను, బాగుందంటే బాగుందని చెప్పేస్తాను. ఎవరైనా మమ్మల్ని పిలిచి వీడియో చేయించుకున్నా సరే నేను అదే చెప్తాను, ఏమంటే 4 items తిన్నప్పుడు ఒక 2 బాలేదంటే 2 బాగున్న కోసమైనా వస్తారు, మీరు ప్రతిదీ బాగుంది అని చెప్పించుకోవాలి అనుకోకూడదు. అలా అనుకుంటే చూసేవాడు పిచ్చోడు కాదు, అది ప్రమోషన్ అనో లేకపోతే డబ్బా కొట్టేసాడనో తెలుస్తుంది. ఎంత న్యాచురల్ గా జెన్యూనిటీగా ఉంటే అంతలాగా కస్టమర్ అనేవాడు, సబ్స్క్రైబర్, రీల్ చూసేవాడు, నాకు క్రెడిబిలిటీ పోకూడదు, మీ మీద కూడా నెగిటివిటీ రాకూడదు అని చెప్పేసి అలా ప్లాన్ చేసుకుంటాను. నేను అలాగే చేస్తాను, వీడిని కూడా అలాగే చేయమని చెప్తాను వీళ్ళ నాన్నగారితో. కానీ ఎలా ఉంటే అలా చెప్పండి, బాగుందనో ఎవడో బలవంతం చేసాడు మా చుట్టాల అబ్బాయినో ఫ్రెండ్కి తెలిసినోడనో అలాంటివి చేయకండి అని చెప్తాను. ఓకే, నీకు టైగర్ మాయలో బాగా నచ్చే విషయం ఏంటో ఒక విషయం ఏంటి చెప్పు. స్టార్టింగ్ లో మాయా అని అంటారు కదా, స్టార్టింగ్ లో రీల్స్ స్టార్టింగ్ లో మాయ అని ఒక పదం అంటానండి, మొదలు పెడతాను. అది రాగానే చెవులో ఆ సినిమా ఉంటది కదా, ఎవరైనా రక్తం వచ్చింది బాబు రక్తం వచ్చింది, అలాగే నేను గట్టిగా అరిచి చెప్తాను అనమాట. ఆ మేము వేసుకోవచ్చు అనమాట, గట్టిగా రక్తం శాంతం ప్రశాంతం అన్నట్టు. అది ఇష్టమా నీకు?
నాకు అదే ఇష్టం. అంత తప్ప ఇంకేం ఇష్టం లేదు. మై వాయిస్ భలే ఉంటుంది అక్క, అంతే. అది తప్ప ఇంకేం ఇష్టం లేదా? నువ్వు ఫుడ్ తినడం బాగా తింటావు మాయ. ఆయన ఫుడ్ అని చెప్తున్నావు నువ్వు, అది నీకు ఇష్టమా? నాకన్నా పెద్ద ఫుడ్. అందుకే కదా నువ్వు అలా తయారయ్యావు. అరగంటకు ఒకసారి తింటున్నావు నిజంగా నువ్వు? అసలు ఈ మిషన్ మామూలు మిషన్ కాదండి, ఎవరికి అలాంటి మిషన్ దేవుడు పెట్టలేదు. వీడు మంచి పని చేశాడు అనుకోండి, క్రెడిట్ నాకు ఇప్పుడు. ఓకే. అదే ఏదైనా చెత్త పని చేసి వాళ్ళ అమ్ముకోవాలని అనుకో, ఆ టైగర్ మై ఇన్స్పిరేషన్, టైగర్ మైని చూసి చేశాను. ముదురేంటి, పెద్ద ముదురు, చూడడానికి క్యూట్ గా బొద్దుగా అలా నీట్గా కూర్చుని అలా కనబడుతున్నాడు. కానీ అయ్యి బాబోయ్, ఆడి ఆలోచనలకి ఆడు థింక్ చేసే విధానానికి ఆడి ఏజ్ సంబంధం లేదు. 11 years కదా ఇప్పుడు నీకు, 11 years అండి ఆడికి. 20 years వాడు ఆలోచించినట్టు మెచ్యూర్ గా ఆలోచిస్తాడు. అన్ని తెలివితేటలు ఉన్నాయి. ఎక్కడ ఇరికించాలో, ఎవరిని ఇరికించాలో వాళ్ళని ఇరికించేసి తప్పి చేసుకుంటావు. తెలివి ఉంది బాగా. సూపర్, ఎక్కువే ఉంది. ఎక్కువే ఉంది. ఎంత ఎంత అని చెప్పొచ్చు? ఇంత ఇంత టైగర్ మాయ కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా? ఎక్కువే ఉంది అక్క. ఎక్కువ. ఓకే. టైగర్ మాయ ఎక్కువ ఇష్టమా, మమ్మీ ఎక్కువ ఇష్టమా? నేను కావాలని అడిగే క్వశ్చన్. మామూలుగా మమ్మీ ఎక్కువ ఇష్టమా, డాడీ ఎక్కువ ఇష్టమా అని అడగచ్చు. డాడీ అంటే ఎక్కువ ఇష్టం నాకు తెలుసు. అమ్మ అంటే ఎక్కువ ఇష్టం. నేను ఏం చెప్పాలమ్మా అని అడుగుతున్నావు నువ్వు ఈ గ్యాప్లో. నువ్వు ఏం చెప్పించుకుంటావు అది కూడా నేను రికార్డింగ్లో పెట్టుకుంటా. చెప్పించుకో. ఏం చెప్పాలి? రెండు కళ్ళలో ఏ కన్ను అంటే ఇష్టం అండి, ఎవరు చెప్తారు? రైట్ కన్నా ఇష్టం. వాడు ఏం చెప్పారు? కన్నుతో బతికేస్తాం అనమాట. రెండు కళ్ళలో ఏ కన్ను ఇష్టం అని చెప్తావు అంటే రైట్ కన్ను ఇష్టం అని అంటే చెప్తావు. రైట్ లో అమ్మ ఉంది కాబట్టి రైట్ కన్నా చెప్పావు కదరా. లెఫ్ట్ లో నువ్వు, నాకు రెండు కళ్ళు ఇష్టం. అది ముందు చెప్పాలి. ఏంటండి అది? అయిపోయిందండి, ఇంక లేదు. కాదు, ఈ మధ్య హైదరాబాద్లోనో లేకపోతే ఎక్కడో ఒక ఫుడ్ బ్లాగర్ బాగా వైరల్ అవుతున్నారు. ఏమన్నా మీట్ అయ్యారా అంటే అంటే ఫేస్ చూపించరు, మీట్ అయ్యారా? వాళ్ళు తిండి తినే విధానం చూస్తున్నారు అసలు. అవునండి. అంటే ఈ మధ్యన అందరూ వచ్చారు. అంటే నేనేంటంటే నేను కూడా ఇప్పుడు ఏదో మాట్లాడేస్తున్నాను కానీ ఇంట్రోవర్ట్ నేను కూడా. ఎవరి జోలికి వెళ్ళను. ఎవరైనా మనల్ని కొంచెం మాట్లాడితే మాట్లాడతాను, అంత త్వరగా నేను మింగిల్ అవ్వలేను. ఆ రేపో కుదరాలి, రేపో కుదిరిందంటే వదలను. నాకు ఇంకా నా పని నాది, నా వీడియోలు. ఇంకా డైలీ వ్లాగ్ స్టార్ట్ చేసిన తర్వాత రోజుకో వీడియో పెట్టాలి. ఆ వీడియో వ్లాగ్ చేయాలి, షూట్ చేయాలి, ఎడిటింగ్ చేయాలి, మార్నింగ్ 8కి అప్లోడ్ చేయాలి. నాకు ఇంకా ఎవరిని కలవడానికి ఇది అవ్వట్లేదండి. కానీ అందరు వీడియోలు చూస్తాం, మీరు చెప్పిన వాళ్ళ వీడియోలు, అందరు వీడియోలు, ప్రతి ఒక్కరు పేర్లు తెలుసు, ప్రతి ఒక్కరు ఫేసులు తెలుసు. బాగుంటే లైక్ కొడతాను, ఇంకా నచ్చితే కామెంట్ పెడతాను. నేను స్టోరీలో రీల్ షేర్ చేసినవి కూడా ఉన్నాయి నాకు నచ్చితే. ఓకే. మీరు ఫుల్ టైం యూట్యూబరేనా? ఫుల్ టైం అండి. రీసెంట్ గా బిజినెస్ పెట్టాం, పల్లెటూరి పచ్చళ్ళు అని చెప్పేసి పికిల్స్ బిజినెస్ పెట్టాం. అది ఏంటంటే అందరికన్నా తక్కువ రేట్లు పెట్టాలని మా ఆలోచన. ఎందుకంటే మాది భీమవరం అనమాట, భీమవరం పచ్చళ్ళు ఫేమస్. సో మాది మేమే ప్రమోషన్ చేసుకుంటూ అందరికన్నా మార్కెట్ లో ఉన్న వాళ్ళందరికన్నా 200-300 తక్కువకు పెట్టి తక్కువ ప్రాఫిట్ ఎక్కువ సేల్స్, ఆ టైప్ కాన్సెప్ట్ తో దిగి చేసాం. దగ్గర ఇప్పుడు 8 months అవుతుంది. బాగుంది, జనాలందరికి నచ్చింది. రిపీటెడ్ ఆర్డర్స్ అన్ని ఇప్పుడు మీ పికిల్స్ కొనుక్కోవాలంటే మేము ఏమైనా బాగా సెటిల్ అయ్యి లేకపోతే సంపాదించి సెటిల్ అవ్వాలి, లేకపోతే బంగారం కొనే స్తోమత ఉండాలి, ఇలాంటి సరిపోదండి. లేదండి. ఆన్లైన్ లో కన్నా ఇంటి దగ్గర ఇంకా 100-150 తక్కువ ఉంటది. ఎందుకంటే ఆన్లైన్ లో మళ్ళీ మేము డెలివరీ ఛార్జీలని ఆ ఛార్జీలని ఉంటాయి, ఇంటికి వస్తే ఇంకా తక్కువగా ఉంటాయి. అంత లేదండి, చేతిలో కొంచెం డబ్బులు ఉండి తినాలన్న మనసులో ఆలోచన ఉంటే మంచి పచ్చడి కొనుక్కొచ్చండి. ఏం అవసరం లేదండి, చేతి గాజులు అమ్మాల్సిన పని లేదు, పచ్చళ్ళు తినాలంటే ఏమి అమ్మవసరం లేదు. బాగాలేదని చెప్తే మార్చుకుంటాం కానీ ఎదురు బూతులు లాంటి తిడ్డలు లాంటి ఏది చేయమండి బాబు. మేము ప్రైస్ ఎక్కువ ఉందంటే మీరు ప్రైస్ ఎక్కువ ఉన్నా దానికన్నా చాలా మంది అంటారండి. ఎవరికైనా అది అవ్వాలని లేదు, నచ్చాలని లేదు ప్రైజ్. దానికి మేము ఏమని కామెంట్ ఇస్తామంటే ఇంతకైతేనే మేము బిజినెస్ చేయగలం, మా ఇంటికి వస్తే ఇంకా తక్కువకి ఇస్తాము, మేము పంపించడానికి అవ్వమంటాం. తీసుకునే వాళ్ళు తీసుకుంటారు, ఎక్కువ అనిపించిన వాళ్ళు హ్యాపీగా ఇంట్లో పెట్టుకుంటే ఇంకా సంతోషం. మన కళ్ళ ముందు మన చేతితో పెట్టుకోవచ్చు. రైట్. మీకు ఇప్పటి వరకు వచ్చిన ఒక బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటండి యూట్యూబ్, త్రూ అవుట్ ది యూట్యూబ్ అంటే? మా ఇంటి పక్క కుర్రోళ్ళ ఉంటావు, ఏదో సొంత ఫ్రెండ్ తో మాట్లాడినట్టు, నువ్వు మాట్లాడితే మా ఫ్రెండ్ మాట్లాడినట్టు ఉంటది మాయా అని అంటారండి, చాలా మంది అంటారు అలా. ఓకే. మీకు ఫుడ్ బ్లాగింగ్ బాగా ఫేమసా? ఈ డైలీ వ్లాగ్స్ లైఫ్ స్టైల్ చేస్తున్నారు కదా. ఫుడ్ బ్లాగింగ్ ద్వారానే, నేను షార్ట్స్ ద్వారానే. షార్ట్స్ లో నాకు 1 million వ్యూస్ వస్తే ఫుడ్ బ్లాగ్ లో అదే డైలీ వ్లాగ్స్ లో 50K to 1 lakh అలా వస్తూ ఉంటాయండి. ఎక్కువ ఫుడ్ బ్లాగ్సే. ఎందుకంటే ఫుడ్ బ్లాగ్స్ చేసి
2.5 years చేస్తే జస్ట్ 1 year అవుతుంది డైలీ వ్లాగ్స్ చేసి. ఇంకా చాలా మందికి తెలియదు కూడా, యా ఎందుకంటే నన్ను షార్ట్స్ లో చూసే, రీల్స్ లో చూసే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, నన్ను గుర్తు పెట్టుకోవడం, ఈ వ్లాగ్స్ అనేది ఇంకా చాలా మందికి తెలియదు కూడా. ఎందుకని వదిలేశారు ఇది? అది పూర్తిగా కొంచెం పూర్తిగా వదలలేదండి, అప్పుడప్పుడు పెడుతున్నాను. ఓకే, ఎందుకంటే ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు ఒక ఫుడ్ బాగుందని చెప్పామనుకోండి ఎంత తీసుకున్నాం, బాగాలేదని చెప్పామనుకోండి డబ్బులు ఇవ్వలేదా, మన అభిప్రాయం చెప్పడానికి లేదా, వాళ్ళది కూడా తప్పు కాదండి, పెట్టే వాళ్ళది కూడా తప్పు కాదు. ఎందుకంటే సందుకు ఒక ఫుడ్ బ్లాగర్ వచ్చేసరికి వాళ్ళ ఫ్రెండ్ ఏదో రెస్టారెంట్కి వెళ్ళి 2,000 3,000 తీసుకుని బాగుందని చెప్పేశాడు అనుకోండి, అందరు ఫుడ్ బ్లాగర్లు అలాగే చేసేస్తారు, డబ్బులు తీసుకుంటారండి. ఇప్పుడు ఒక ఎంపైర్ బిల్డ్ చేసుకున్నామంటే ఎంతో కష్టం ఉంటది, ఎంతో ఉంటది. ఒకరిది మనం ప్రమోషన్ చేయడం వేరు, దానికి అడ్వర్టైజ్మెంట్ కింద చేయడం వేరు. అది చేసే విధానం బట్టి ఉంటదండి. నా స్టైల్ అది కాదు. నేనేంటంటే ఇంకా ఈ మాటలు ఎందుకు అనిపించుకోవాలి, ఆ ప్రమోషన్లు మనకు రాకపోయినా పర్లేదు, డైలీ వ్లాగ్స్ లాంగ్ లెంత్ వీడియోలు పెట్టుకుంటే యూట్యూబ్ నుంచి రెవెన్యూ వస్తుంది, మనం బతకడానికి అది చాలు, ఇప్పుడు ప్రమోషన్లు చేసి ఇచ్చే అవసరం లేదని చెప్పేసి ఆ మాటలు పడలేక మెయిన్ అది తగ్గించేసి చక్కగా డైలీ వ్లాగ్స్ హ్యాపీగా ఫ్యామిలీ ఆడియన్స్ అందరికి నచ్చి పొద్దున్న 8ంటికి టీవీ పెట్టుకుని, ఫ్యామిలీ ఆడోళ్ళు అనుకోండి టీవీలో చూస్తారు, మగాళ్ళు అనుకోండి ఏ వాష్రూమ్ లో కూర్చుని అలా వీడియో. చాలా మంది కామెంట్లు అండి, నీ వీడియో చూడకపోతే నాకు రావట్లేదు, నిజంగా ఉన్నాయి కామెంట్లు అవి. నాకు అంత అలవాటు అయిపోయారు జనం. పొద్దున్న 8 గంటలకు వస్తారు, బాత్రూంలో కూర్చొని ఆ వ్లాగ్ చూసుకుంటూ అది అయిపోయిన తర్వాత ఫోన్ పక్కన పెట్టేసి వచ్చాడు బయటికి. వీడియో చూసి డే స్టార్ట్ చేసేవాళ్ళు కూడా ఉంటారు, అలాగా అలవాటు పడ్డారు బాగా. సెపరేట్ ఫ్యామిలీ ఫ్యాన్ బేస్ ఉంది. ఫ్యామిలీ ఫ్యాన్ బేస్ ఉందా? ఎక్కువ బూతులు అవి మాట్లాడమండి, నేచురల్ గా ఉంటాం. బూతులు కానీ వల్గారిటీ కానీ ఎక్కువ మేము ఆ టైప్ కాదండి. ఫ్యామిలీ ఆడియన్స్, ఫ్యామిలీ నలుగురు కూర్చుని ఇంట్లో హ్యాపీగా చూసేలా ఉంటదండి మరి. అంటే మర్యాదకు పుట్టిన పేరు కదా, మాత్రం మర్యాద పూర్వకంగా లేకపోతే కష్టమే. కాకపోతే యూట్యూబర్స్ అనగానే ఈ మధ్య బాగా ట్రెండింగ్ లో బెట్టింగ్ ప్రమోషన్స్ ఒక రేంజ్ లో చూసాం. ఎంత మంది వచ్చారో, ఎన్ని చేశారో అని. ఒక్క ప్రమోషన్ కూడా చేయలేదండి లైఫ్ లో. ఎన్ని వచ్చినాయో, లక్షల్లో ఇస్తామని వచ్చారండి. ఒక్క రీల్ చాలు, చిన్న 10 seconds ఇప్పటికే వస్తాయి, ఏవేవో పేర్లతో వస్తాయి. ఎప్పుడు దాని జోలికి వెళ్ళలేదండి. డబ్బులు లేకపోయినా పర్లేదు, ఇప్పుడు ₹1,00,000 ఇచ్చాడు అనుకోండి, ఏదో ప్రాబ్లం అయి 10 లక్షలు నేను ఎదురు కట్టాల్సి వస్తుంది. హెల్త్ పరంగానో అస్సలు వాటికి ఎప్పుడు కూడా నేను దూరమేనండి. వాటికి బెట్టింగ్ కానీ, ట్రేడింగ్ కానీ, నెక్స్ట్ ఇంకా ఏవేవో ఉంటాయి కదండి జ్యోతిష్యాలని, అవి ఏమీ చేయలేదండి. వేటి జోలికి వెళ్ళలేదు. ముందు నుంచి అలానే చూస్ చేసుకున్నారు. ఫస్ట్ నుంచి ఏది సంపాదించినా కష్టంతో సంపాదిద్దాం కానీ ఇలాంటి ఫ్రీగా వచ్చే డబ్బు వద్దు అని దేని జోలికి వెళ్ళలేదండి. అదే దేవుడు కాపాడాడు నిజంగా. లేకపోతే ఇప్పుడు ట్రెండింగ్ లో నేను కూడా పడేవాడిని. ఫస్ట్ టాపిక్ ఎత్తిందే నేను, బెట్టింగ్. అంటే ఎవరైతే సోకాల్ పెద్ద పెద్ద వాళ్ళు ఈ ఇష్యూ ఏదైతే ఉందో, మందు తాగే వాళ్ళ గురించి, బెట్టింగ్ ఆడే IPL వస్తుంది, IPL లో బెట్టింగ్ వేయకండి, 4 రోజులు కళ్ళు మూసుకుంటే అయిపోద్ది అని చెప్పేసి ఒక వీడియో పెట్టాను. అది ఇన్స్టాగ్రామ్ లో గట్టా బాగా ఇదైంది. అంతేగా ఇప్పుడు కుర్రోళ్ళందరూ చాలా మంది ఎడిక్ట్ అయ్యారు. నాకు కామెంట్లు వచ్చినాయండి, ఈ IPL కాకపోతే నెక్స్ట్ IPL కొడతాం, ఏమైంది అందులో అని కామెంట్ పెట్టారు. మీరు ఎలా ఉంటే ఇంకేం జరుగుద్ది, మీ ఫ్యామిలీ నాశనం అయిపోద్దని మనం చెప్పగలం కానీ వాళ్ళు మార్చలేం కదా. ఎంతైనా మాయ బంగారం. వేస్తున్నారు బిస్కెట్ అంటే ఇప్పుడు అమ్మ నాన్న వెళ్ళిపోయిన 2 వారం రోజులు నాతో ఉంటాడు, అందుకే ఎప్పటి నుంచే బిస్కెట్ లేయడం మొదలెడుతున్నాను. ఇక్కడ ఉండాలిగా. నైస్ రా, పెద్ద ప్లానే, మామూలు ప్లాన్ కూడా కాదు. అట్లా ఉంటుంది. అమ్మ బాబాయ్, ఇప్పుడు వస్తున్నాయి పక్కన, ధైర్యం వచ్చి కూర్చున్న తర్వాత వస్తున్నాయి ఈ డైలాగ్స్ అన్ని. అంతేనా? ఇందాక దాకా రాలేదు ఇంత ఎనర్జీ ఏంటి? మాయ వచ్చడం ధైర్యం అంటే అమ్ముంటే ధైర్యం లేదా? మాయతో వచ్చి ఎనర్జీ అలా ఉంటది, మాయ పక్కన ఉంటే అలా ఉంటది. ఇవి కూడా మీరే చెప్పండి. ఇంకా కాదండి, కాకినాడ చిన్నోడు ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఇన్ని వీడియోస్ పెడుతున్నారు, ఇన్ని షార్ట్లు పెడుతున్నారు, మాకు కూడా ఒక చిన్న క్యూరియాసిటీ ఉంటుంది కదా, ఎంత సంపాదిస్తున్నారు యూట్యూబ్ నుంచి, ఎంత రెవెన్యూ వచ్చేస్తుంది అని చిన్న. ఇది చాలా మందికి డౌట్ ఉంది, అడుగుతున్నారు. చాలా మందికి ఇది క్వశ్చన్ కింద ఉండిపోయింది, ఎంత సంపాదించేస్తున్నారు యూట్యూబ్ నుంచి, ఎంత వచ్చేస్తుంది, అది ఇది అని. కానీ అందరూ అనుకుంటున్నట్టు సబ్స్క్రైబర్స్ వచ్చారని చెప్పి మనీ అయితే ఏం రావట్లేదండి. ఎందుకంటే వ్యూస్ కూడా అలా వస్తేనే మనీ కూడా వస్తుంది. సబ్స్క్రైబర్స్ ఉన్నంత మాత్రాన మనీ వచ్చేస్తుందని ఏం లేదు కదా. షార్ట్స్ ఎక్కువండి, షార్ట్స్ మీద మీకు తెలుసు కదా రెవెన్యూ ఏం ఉండదు. లాంగ్ లెంత్ పెడితే రెవెన్యూలు ఉంటాయి. ఈ మధ్యన లాంగ్ లెంత్ పెడుతున్నాడు, రెవెన్యూ అంటారు ఇంకా 3 నెలలకు ఒకసారి $100 అలా తీసుకుంటారు.
ఏమైనా మూవీ ప్రమోషన్స్ లాంటివి ఏమైనా ఉంటే చేస్తారు. ఇంకా వీళ్ళు ఎదురు డబ్బు పెడతారు. ఇంకా ఓ యూట్యూబ్ కి వీళ్ళే ఎదురు డబ్బు పెడతారు. ఓకే. ఇంకా ఏం రెవెన్యూ, వీళ్ళు ప్యాషన్ అండి అంతే. డబ్బులు సంపాదించాలి, వీళ్ళ డాడీ మంచి జాబే చేస్తారు, ఏం ప్రాబ్లం లేదు, హ్యాపీగా. ఇంకా వీళ్ళే ఎదురు ప్యాషన్ తో మంచిగా నీట్ గా అలాగా హ్యాపీగా. డబ్బుల కోసం అనేది ఎప్పుడూ ఆలోచన లేదు మైండ్ లో. ఓకే. ఇది చేసుకుందాం మెల్లగా, వీడికంటూ వెనక ఏదో ఒకటి ఉండాలి అని చెప్పేసి వాళ్ళ నాన్న ఆలోచన. ఓకే. రేపటి రోజు ఎలా ఉన్నా సరే ఉండాలి పిల్లలకి వాళ్ళన్నీ క్రికెట్ ఆడతారు. అండర్ 14 ఆడుతున్నాడు ఇప్పుడు, ఓకే. మెల్లగా అన్ని మంచిగా అండర్ 16 ఆడుతున్నాడు. అన్ని మంచి క్రికెట్ లో వీడికి ఒక యూట్యూబ్ ఉంటే వాళ్ళ నాన్నకో ధైర్యం. ఓకే. రేపటి రోజు ఎలా ఉన్న ఫ్యూచర్ వాళ్ళు బతికేస్తారు అన్న ఇదితో పెట్టారు అంతేగాని. కానీ ఇంతకు ముందు మనకి ఎప్పుడు కూడా మన ఏజ్ గ్రూప్ లో తీసుకుంటే చదువుకోండి ఫస్ట్. ఇప్పుడు ఈ క్రికెట్లు టెన్నిస్లు ఇవన్నీ అయ్యే పనులు కావు, చదువుకో ఒట్టి చదువుకో అందే వాళ్ళు. ఇప్పుడు అలా లేదండి. మోటివేట్ చేస్తున్నారు. ఇప్పుడు పేరెంట్స్ ఎలా ఉన్నారంటే, ఒరే పలానా ఆంటీ అబ్బాయికి ఎన్ని ఫాలోవర్లు ఉన్నారు చూసారా, ఏంట్రా నువ్వు నీకు 100 ఫాలోవర్లే ఉన్నారేంట్రా. నిజం ట్రెండ్ ఇలా అయిపోయిందండి. పిల్లలతో యూట్యూబ్ ఛానల్ మంచిదే, ఇది మంచిదే. పిల్లల్లో టాలెంట్ ఉంటే దాన్ని 10 మందికి చూపించుకోవాలన్నది మంచిదే. కరెక్ట్. అలా ఉందండి ఇప్పుడు. కానీ ఇంతకు ముందు మనకి టాలెంట్ ఉన్నా తొక్కేసి వద్దు నువ్వు చదువుకో. యూట్యూబ్ అనేది ఇప్పుడు చాలా మంచి ప్లాట్ఫామ్ అండి. ఇంతకు ముందు టాలెంట్ ఉందంటే మీడియా కావాలి, లేదంటే సినిమాలు కావాలి. ఇప్పుడు నాకు ఏదో ఎంతో కొంత ఉందని అనుకోండి, నేను దాన్ని నాకు యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ ఉంది, హ్యాపీగా చూపించుకుంటున్నాను. ఇంతకుముందు అలా కాదు కదండి. యూట్యూబ్ అంటే ఏంటో తెలియదు. కరోనా ముందుకి చాలా మంది తెలియదు, ఈ జియో రాకముందు. అప్పుడు ఎవరికి తెలియదు టాలెంట్ అంటే సినిమాలో చూపించుకోవాలి, లేకపోతే ఆ సొందులో ఆ కుర్రోళ్ళ మధ్యలో ఉండిపోయేది. ఇప్పుడు అలా కాదు, హ్యాపీగా 10 మందికి చూపించుకుంటాం. ఏం ఆలోచిస్తున్నారు ఈ గ్యాప్ లో? మీరు ఏదో చెప్తున్నారు, వాడు అటు ఇటు దిక్కులు చేస్తున్నాడు ఇట్లా. మా ఏం చెప్తున్నాడు ఏం చెప్పారు చెప్పు. ఇప్పుడు కరెక్ట్ గా ఒక 1 minute బ్యాక్ ఏం చెప్పారు చెప్పు నాకు. యూట్యూబ్ చాలా మంచి ప్లాట్ఫామ్ అంతే. దాని మీద స్టోరీ చెప్పాడు. దాని మీద స్టోరీ చెప్పాడా? అంతేనా? బాబా బాబా మంచి టాలెంట్ నిజంగా అండి. మీలాగా తీర్చిదిద్దాలి అన్ని. వీణా నువ్వే నవ్వుకుంటే ఎలా? అది మంచిగా అయ్యాడు అనుకోండి, నా పేరు చెప్పడు. ఒకవేళ ఏమైనా అటు ఇటు జరిగింది అనుకోండి, టైగర్ మాయ్ వల్ల ఎలా అయ్యానంటే. టైగర్ మైన ఇన్స్పిరేషన్ అది నువ్వు ఎట్లయినా టైగర్ మావి. ఇప్పుడు ఆడి వ్లాగ్స్ చేస్తున్నాడు, నా వ్లాగ్స్ చూస్తే ఆడి వ్లాగ్స్ చూసారనుకోండి, రెండు ఒకటే సేమ్ ఇంకా దింపేస్తాడు అనమాట. నేను ఎలా ఇంట్రో ఇస్తాను, ఎలా ఇంట్రో ఇస్తాను, ఎలా చేస్తాను, ఎలా ఎండింగ్ ఇస్తాను, అన్ని ఆడే బాగున్నాయండి. ఇప్పుడు అది కూడా డైలీ వ్లాగ్ స్టార్ట్ చేశాడు, బాగా చెప్తున్నాడు. అదైతే వాళ్ళ అమ్మ అవసరం లేదు, మంచిగా ఆడు చెప్తున్నాడు కొన్ని మాటలు సొంతగా. వాయిస్ ఓవర్కే వాళ్ళ అమ్మ ఇది అవ్వాలి. సూపర్ రా నాన్న, కంటిన్యూ చేయి డైలీ వ్లాగ్స్ అవి ఇవి. ఏమైనా చెప్తావా సబ్స్క్రైబర్స్ కి ప్రేమగా? హాయ్, నేను మీ కాకినాడ చిన్నాన్ని. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మన యూట్యూబ్ ఫ్యామిలీ అయితే 500కి సబ్స్క్రైబర్కి చాలా దగ్గరగా ఉంది. ప్లీజ్ అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. కానీ ఇప్పుడు ఎలా వచ్చింది ధైర్యం? మాయ అమ్మ. ఒకసారి బిర్యానీ అనమనండి. బిర్యానీ అనరా? బిర్యానీ ఏంటది? బ్రానీయా ఏమన్నా నువ్వు? అది బిర్యానీ. బిర్యానీ బిర్యానీ బిర్యానీ. ఎన్నిసార్లు చెప్పనివ్వండి, అరే అది బిర్యానీ కాదురా బిర్యానీ అన్నా సరే బిర్యానీ అంటారు. బిర్యానీ ఎవరా ప్రియా? బిర్యానీ. ఇప్పటికీ కామెంట్స్ డైలీ వస్తూనే ఉంటాయి, బిర్యానీ కాదురా బిర్యానీ అని. ఓకే. దాని నుంచి మీ మామయ్య ఐపీఎల్లో బెట్టింగ్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి, ఎలాగో మనం అందరం ఇప్పుడు ఐపీఎల్ జరుగుతుంది కాబట్టి, ఫేవరెట్ క్రికెటర్ ఎవరు? ఫేవరెట్ టీం ఏంటి మనకి? ఫేవరెట్ క్రికెటర్ విరాట్ కోహ్లీ. కింగ్ విరాట్ కోహ్లీ. ఓకే, ఎందుకు? ఎందుకంటే విరాట్ కోహ్లీ కింగ్ కాబట్టి. ఈసారి కప్ వచ్చేస్తుంది. ఈసారి కప్ నందే. ఎంత ఇష్టం విరాట్ కోహ్లీ అంటే? ఎంత ఇష్టం, చెప్పలేనంత ఇష్టం. ఎందుకు? ఒట్టి కింగ్ కాబట్టి అంతేనా, ఇంకేం లేదా? అది స్కూల్ ప్యాడ్ మీద విరాట్ కోహ్లీ బొమ్మలు, కింగ్ విరాట్ కోహ్లీ అని ఉంటది. మొత్తం ఐపీఎల్ జెర్సీ, నెక్స్ట్ టెస్ట్ జెర్సీ వెనక్కి తిప్పిన అదే ఉంటది. పిచ్చోడు విరాట్ కోహ్లీ, పిచ్చోడు అనమాట. సేమ్ పిచ్. సూపర్ అక్క, ఈసారి కప్ నమ్దే తప్పకుండా. మరి మొన్న టెస్ట్ క్రికెట్ కి రిటైర్మెంట్ ఎలా అనిపించింది ఆ రోజు? చాలా బాధగా అనిపించింది. అందుకే ఇంకొంచెం ఎక్కువ సార్లు తిన్నాడు. ఆ రోజు ఏడుతూ ఇంకా ఎక్కువ తినేసాడు. డాడీ ఆకలేస్తుందంటే పాపం బాధగా ఉన్నాడు కుర్రాడు, ఇంకో బిర్యానీ పెడదాం తిన్నాడు అనమాట. ఏడుస్తే ఎక్కువ తిన్నావా? ఏడుస్తే కూడా తింటావు నువ్వు? తినడానికి అసలు ఎమోషన్ తో పని లేదండి. ఆడ పక్కన నానుకుంటే డాడీ ఆకలేస్తుందంటే. మరి మీ మామయ్యకి ఎవరంటే ఇష్టం? చెప్పమయ్యా.
నేనంటేనే ఇష్టం అక్క. క్రికెటర్లో క్రికెట్లోనా సిఎస్కే ఎంఎస్ ధోని. ఎందుకు అంత వెటకారం ఫేస్ లో? అసలు ఎంత దారుణం అంటే చెన్నై మ్యాచ్ జరిగినప్పుడల్లా ఫోన్ చేస్తాడండి, పోయిందిగా ఓడిపోయిందిగా మీ టీం. నాకు ఇంకా కోపం వచ్చేస్తా ఉంటారు, 2-3 సార్లు ఫోన్లు కట్ చేసేసేవాడిని కూడా. ఐపీఎల్ లో మంచిగా ఉన్న వాళ్ళు కూడా విరుద్ధులు అయిపోతారు కదా, ఎనిమీస్ ఇప్పుడు కొట్టుకొని. ఇంకా లేదండి, మా సిఎస్కి ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి నాకు కూడా ప్రశాంతంగా ఉండొచ్చు. ఆర్సీబీ గెలవాలనే ఉంది. పాపం అండి, మేము ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం. సంవత్సరాలండి, అన్ని వస్తున్నాయి, కరోనా వచ్చింది, అన్ని వస్తున్నాయి, కప్పు మాత్రం రావట్లేదు. మీరు ఎగతాళి పాపం అనే అంటున్నాను నేను కూడా గెలవాలి. మొదలెట్టిననుకోమయ్యా నువ్వు అసలు ఏడ్చేస్తావు, ఇక్కడే ఏడ్చేస్తావు. అసలు రెచ్చిపోతాడండి ఇంకా ఆర్సీబీని అన్నామంటే. ఇంకా చూడరా ఆర్సీబీ ఎగతాళి నేనేం చేయట్లేదండి, కప్పు గెలవాలండి, ఒకసారైనా గెలవాలి కదండి. మరి 18 సంవత్సరాలకి ఒక్కడు కూడా లేదంటే గెలవాలి. చెప్పు. వద్దు వద్దు కూర్చో, నాకు అర్థమైంది కదా, వద్దులేండి, కామెంట్లు తట్టుకోలేం. అయిపోయి ఎందుకు ఇప్పుడు నన్ను ఓకే వద్దులేండి. సో ఎండింగ్ ఫైనల్ టచ్ ఫినాలేకి మీ సబ్స్క్రైబర్స్కి. మా సబ్స్క్రైబర్స్గా ఫుడ్ వీడియోలతో పాటు కొత్తగా అంటే 300 రోజుల నుంచి నేను డైలీ వ్లాగింగ్ స్టార్ట్ చేశాను. మా ఇంకా ఎవరికైనా తెలియకపోతే చూడండి. అలానే ఇంకా చెప్పడం ఏముంది, ఎప్పుడే ఎలా అవమానిస్తారో అలా అవమానించండి. నేను కూడా ఎంత ఎంటర్టైన్ చేయగలిగితే అంత ఎంటర్టైన్ చేస్తాను మిమ్మల్ని. ఒకసారి మీ మాయా అనేది చెప్తారు. మాయా ఆ వాయిస్ లో బేస్ ఉంది, ఆ పదంలో ఊపు ఉంది. అసలు మీరు మా అక్కేనండి, ఇది చెప్తున్నాను కదా, ఈ రోజు 500K సబ్స్క్రైబర్స్ వీడికి అయ్యారంటే కర్మ కర్త క్రియ అన్ని ఆవిడే. నిజంగా A to Z. అసలు ఏడిపిచ్చేస్తాడండి. అసలు ఒక చేతిలో ఫోన్ ఉంటదండి, ఈ చేతిలో వాయిస్ ఓవర్ చెప్పాలి, ఫోన్ చూస్తాడు, అక్క ఏదో చెప్పుద్ది, వింటాడు, ఒకటి అనమంటే ఇంకోటి అంటాడు. ఇంకా అలా కింద మీద పడి మొత్తానికి ఒక 200 వీడియోల దాకా చేసుంటారు. ప్రస్తుతానికైతే నడుస్తుంది, లక్ వస్తున్నారు అలా. ఇన్స్టాగ్రామ్ ఇది. కానీ నేను ఎన్ని వీడియోలు చేసినా వీళ్ళ డాడీ సపోర్ట్ లేకపోతే మాత్రం నేను ఇప్పటి వరకు ఏం చేయలేకపోయినా ఆయన సపోర్ట్. అలా నాన్న పాప స్టార్టింగ్ లో ఇంట్రెస్ట్ చూపించలేదు, కానీ తర్వాత 2 రోజులు వీడియో పెట్టకపోతే చిన్న వీడియో ఎందుకు పెట్టలేదు, వీడియో ఏదో చెయ్యండి అది ఇది అని చెప్పేసి చేసి. ఎలా సపోర్ట్ చేశారంటే మీకు బాగా తెలిసి ఉంటది కదా. నేను ఒక రోజు బద్దకించిన వీడియో తీయడానికి ఆయన వచ్చి ఇవాళ ఏం వీడియో తీయలేదా ఏం చేయలేదా అని ఆయన అడుగుతారు. ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి బయట తీసుకెళ్ళడం అన్ని అరేంజ్ చేయడం కూడా ఉండడం అన్ని కొన్ని స్క్రిప్ట్స్ కూడా ఇచ్చారండి ఆయనే. ఈ మధ్యలో ఆయన కూడా రైటర్ అయిపోయారు, కొన్ని డైలాగ్స్ చెప్తున్నారు ఆయన కూడా. ఆయన మరీ మాస్ అండి, ఆయన నేను మాస్ అనమాట. ఏ పాజిటివ్ బ్లడ్ లో అందరూ మాస్ ఉంటారు, ఒక గ్యాంగ్ అనమాట అది. మాదంతా వేరే వైబ్ లో ఉంటాం, చాలా క్లోజ్ అండి మేము, చాలా క్లోజ్ ఉంటాం, ఫ్రెండ్స్ లా ఉంటాం. వరుసగా అన్నయ్య అవుతాడు, బావా అని పిలవడం అలవాటు. ఇంకా బావ బామ్మర్దులు అయితే ఎలాగైతే ఉంటారో అలా ఉంటాం అనమాట. నైస్. సో కాకినాడ చిన్నోడిని ఏమైనా యాక్టర్ చేసే ఆలోచన ఏమైనా ఉందా ఫ్యూచర్ లో? అలాంటి అది ఏది అవుతానంటే చేస్తామండి. ఏమవుతారా? ఎదవకుండా ఉంటే సార్. నిన్ను కాదు, ఎవరిని మరి ఆడెవడో ఉన్నాలే. ఏమవుతావురా? మంచి క్వశ్చన్ అడిగారు. పెద్ద ఎదిగితే ఏమవుతావు? ఆమె చెప్పింది పెద్ద అవుతాను. క్రికెటర్ అవుతావా? ఏమవుతావు? ఏదో ఒక ఏం ఉండాలి కదా. ఏమండి ఏదో ఆవిడకి ఎంత కాదనుకున్నా ఒక ఏజ్ వచ్చాక యాంకర్ అవ్వాలని అనుకుని ఉంటారు కదా. యాంకర్ అయ్యారు. నేను యూట్యూబర్ అవ్వాలనుకున్నాను, యూట్యూబర్ అయ్యాను. నువ్వేం అవ్వాలనుకున్నావు? ఇంజనీర్. ఏం ఇంజనీర్? బీటెక్. సరే ఇంజనీర్ స్పెల్లింగ్ చెప్పు. నేను వరల్డ్ టూర్ తిరుగుదాం అనుకుంటున్నాను. వరల్డ్ టూర్ అయితే చెప్పు, వరల్డ్ టూర్ స్పెల్లింగ్ చెప్పు. WORLD అందుకే వరల్డ్ టూర్ అని చెప్పాడు, స్పెల్లింగ్ ఈజీ ఉందని. మొత్తం ప్రతి స్టేట్ తిరుగుతాను. బైకా కారా ఏంటి? వాకింగ్. కార్ లో వరల్డ్ టూర్. బైక్ మీద తిరిగేసారు, సైకిల్ మీద తిరిగేసారు, నువ్వు వాకింగ్ చేసుకుని తిరుగు. కార్ మీద ఎవరు చేయాలి, అందుకే కార్ మీద చేస్తాను. ఈ ఫన్ ఆగదు గైస్, ఇది జరుగుతూనే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ కమింగ్ హియర్. అసలు స్టార్టింగ్ లేదు ఎనర్జీ, ఇప్పుడు అసలు మామూలు ఎనర్జీ పొంగుకొస్తుంది. అట్లా చెప్పేమని చెప్తావు నా కోసం, నా బదులు ఏమైనా అక్కడ కూర్చొని చెప్తా అంటే చెప్పు, నేను లేచి వచ్చేస్తా అక్కడికి. నువ్వే కూర్చో, నీ చీర నువ్వే కూర్చో. నా చీర నేను కూర్చో, ఎత్తుకెళ్ళిన చీర. ఓకే సరే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అక్క.
థ్యాంక్ యూ సో మచ్ అండి. లిటరల్లీ మీలో చాలా టాలెంట్ ఉంది. ఇప్పటి నుంచైనా యూట్యూబ్ వీడియోస్ లో మీరు కనిపించి వాడుకోవాలని అయితే నేను కూడా కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. మేము కూడా ఫ్యాన్స్, మేము కూడా కోరుకుంటున్నాం. మేమందరం ఫ్యాన్స్ ఇప్పటి నుంచి మీకు. నా నీ entry ఫేవరెట్ వస్తుందో హీరో లేదో. ఎవరక్క? వద్దులే, ఆఫ్ ద స్క్రీన్ చెప్తా. మా వాళ్ళు చిన్న చిన్న బిట్లు కట్ చేసుకోగలరు, మా వాళ్ళకి చాలా టాలెంట్ ఎక్కువ కాబట్టి వద్దు. సో థ్యాంక్ యూ సో మచ్ టైగర్ గారు, Thank you ఇక్కడికి అండి. వచ్చినందుకు, Thank you so much. మాట్లాడినందుకు, Thank you. ఎంటర్టైన్ చేసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్ యూస్ వచ్చాయి కదా లాస్ట్ లో. మీకు కూడా థ్యాంక్ యూ ఫర్ ఏం వాచింగ్. చేయలేదు అక్క ఎంటర్టైన్. నువ్వు ఇట్రారా, ఇట్రా వెళ్ళు. ఇక్కడ కూర్చో. అయ్యి బాబా ఇరుగుపద్ది కాదు. ఈ ఇంటర్వ్యూని అయితే ఇక్కడతో ఏం చేస్తున్నాను మాయా. ఉంటాను మరి. జై హింద్. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ ఇంటర్వ్యూ పెద్ద అయిన తర్వాత. అప్పటిదాకా టేక్ కేర్, బై బై. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.